ఈ కథ లండన్లో అర్ధరాత్రి స్టార్ట్ అవుతుంది. అక్కడ సోఫీ అనే ఒక చిన్న అమ్మాయి తన ఆర్ఫనేజ్ తలుపులు కిటికీలన్నీ లాక్ చేయడంలో బిజీగా ఉంది. ఎందుకంటే జనాలు వింతగా మాయమైపోయే టైం ఇదేనని ఆమెకు తెలుసు. సోఫీ ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటూ ఉంటే మిగతా అనాథ పిల్లలంతా పడుకుని ఉన్నారు. అప్పుడే ఆ ప్రశాంతమైన వీధులపై ఒక పెద్ద నీడ పడుతుంది. సోఫీ తన బెడ్పై పడుకుని నిద్రపోకుండా ఒక బుక్ చదువుతూ ఉంటుంది. ఆర్ఫనేజ్ పిల్లి బయట ఏదో గమనించి బాల్కనీలోకి వెళ్తుంది. సోఫీ కూడా ఆ పిల్లి వెనకాలే వెళ్లి కింద వీధిలో నిలబడి ఉన్న ఒక భారీ మనిషిని చూస్తుంది. ఆ జైంట్ కూడా ఆ చిన్న అమ్మాయి తనను చూసేసిందని గ్రహిస్తాడు. భయపడిపోయిన సోఫీ తన బ్లాంకెట్ కింద దాక్కుంటుంది. కాని ఆ జైంట్ బిల్డింగ్ లోపలికి చేతులు పెట్టి బ్లాంకెట్తో సహా ఆమెను ఎత్తుకెళ్లిపోతాడు. ఆమెను జాగ్రత్తగా పట్టుకుని ఆ జైంట్ సిటీ నుండి బయటపడటానికి చూస్తాడు. రకరకాల తెలివైన ట్రిక్స్ ప్లే చేస్తూ ఎవరికంటా పడకుండా తప్పించుకుంటాడు. టౌన్ దాటిన తర్వాత తన పొడవైన కాళ్లతో పెద్ద పెద్ద అడుగులు వేస్తూ కొండల వైపు పరుగెడతాడు. చివరకు అతను ఒక భారీ దూకు దూకి నేరుగా మేఘాలలోకి వెళ్లిపోతాడు. వాళ్లు ఒక వింత దేశంలో ల్యాండ్ అవుతారు. అక్కడ అతను సోఫీని తన ఇంటికి తీసుకెళ్తాడు. అతను సోఫీని ఆ బ్లాంకెట్తోనే పైకి వేలాడదీసి సూప్ కోసం కూరగాయలు కోయడం స్టార్ట్ చేస్తాడు. అతను అటు తిరగగానే సోఫీ మెల్లగా తప్పించుకోవాలని ట్రై చేస్తుంది. కాని ఒక పెద్ద సౌండ్ రావడంతో అతను అలర్ట్ అవుతాడు. ఆ జైంట్ సోఫీతో మాట్లాడుతూ రెక్కలు లేకుండా తప్పించుకోలేవని చెప్తాడు. తాము ఎక్కడున్నాం అని సోఫీ అడగ్గా తాము జైంట్ కంట్రీలో ఉన్నామని వివరిస్తాడు. బయట నుండి ఇతర జైంట్స్ సౌండ్స్ వినిపిస్తుండటంతో తనేమీ చేయొద్దని సోఫీ అతన్ని బ్రతిమాలుకుంటుంది. ఆ జైంట్ నవ్వి తనేమీ భయంకరమైన జీవిని కానని మనుషులను అస్సలు హాని చేయనని నమ్మకమిస్తాడు. కాని తనను ఎత్తుకొచ్చినందుకు అతను దయలేనివాడే అని సోఫీ వాదిస్తుంది. అలా చేసినందుకు తనకు కూడా చాలా గిల్టీగా ఉందని, ముఖ్యంగా ఆమె పేరెంట్స్ ఫీలింగ్స్ గురించి ఆలోచిస్తే బాధగా ఉందని అతను అంటాడు. తాను ఒక ఆర్ఫన్ అని, తనకు పేరెంట్స్ లేరని సోఫీ చెప్తుంది. మగతా జైంట్స్ కూడా అతనిలాగే ఫ్రెండ్లీగా ఉంటారా అని అడిగితే వాళ్లు చాలా క్రూరులని, ఏమాత్రం ఆలోచించకుండా చంపేస్తారని అతను హెచ్చరిస్తాడు. మిగతా వాళ్లతో పోలిస్తే తను చాలా చిన్నవాడినని, వాళ్లు నిజంగా చాలా భారీగా ఉంటారని చెప్తాడు. తనను ఎందుకు ఎత్తుకొచ్చావని ఆమె అడిగితే లేకపోతే తన గురించి అందరికీ చెప్పేస్తుందని, అప్పుడు జనాలు తనను పట్టుకుని బంధిస్తారని చెప్తాడు. సోఫీ ఆ సీక్రెట్ ఎవరికి చెప్పనని, ఇంటికి వెళ్లనివ్వమని బ్రతిమాలుతుంది. కాని అతను నమ్మడు. ఆమె తన జీవితాంతం ఇక్కడే తనతోనే ఉండాలని చెప్తాడు. వదిలేకపోతే పారిపోతానని సోఫీ బెదిరిస్తుంది. కాని ఒంటరిగా బయటకు వెళ్తే మిగతా జైంట్స్ చేతికి చిక్కుతావని అతను హెచ్చరిస్తాడు. ఆ జైంట్ కదులుతున్న ఒక బ్లూ లైట్ ఉన్న జార్ని బయటకు తీస్తాడు. అది చూసి సోఫీకి క్యూరియాసిటీ పెరుగుతుంది. అది ఒక కల అని అతను చెప్తాడు. కాని కలలు ఇలా చేత్తో పట్టుకునే వస్తువులు కావని సోఫీ వాదిస్తుంది. ఆ జైంట్ ఆమె బుక్ చదవడం స్టార్ట్ చేస్తాడు. సోఫీ మెల్లగా నిద్రలోకి జారుకుంటుంది. ఆమె నిద్రపోతున్నప్పుడు ఆ జైంట్ తన ఇంట్లోని ఒక సీక్రెట్ రూంలోకి వెళ్తాడు. అక్కడ మెరుస్తూ కదులుతున్న లైట్లతో వందలాది జార్లు ఉంటాయి. అతను రెడ్ లైట్ ఉన్న ఒక జార్ని తీసుకుని రెడీ చేయడం స్టార్ట్ చేస్తాడు. సోఫీ నిద్రలేచి చూసేసరికి తనను కిడ్నాప్ చేసిన జైంట్ నిద్రపోతూ ఉంటాడు. ఇదే ఛాన్స్ అనుకుని ఓపెన్ ఉన్న ఒక విండో నుండి తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది. కాని ఆమె పరిగెడుతుండగా ఒక పెద్ద జైంట్ సడన్గా ఆమె ముందుకు వచ్చి పట్టుకుంటాడు. కాపాడమని సోఫీ అరుస్తుంది. కాని ఆ మంచి జైంట్ తన గుహ తలుపులు మూసేస్తాడు. ఎందుకంటే వాడిని ఆపే శక్తి తనకి లేదు. ఆ పెద్ద జైంట్ ఆమెను గాల్లోకి విసిరి పట్టుకుంటాడు. సోఫీ ఒక్కసారిగా నిద్రలేచి కలలు నిజంగానే ఉంటాయని ప్రూవ్ చేయడానికి ఆ మంచి జైంట్ తనకిచ్చిన కల ఇదని గ్రహిస్తుంది. మరుసటి రోజు పొద్దున ఆ జైంట్ ఫ్రాప్స్కాటిల్ అనే ఒక డ్రింక్ తాగుతుంటాడు. ఆ డ్రింక్లోని బబుల్స్ పైకి రాకుండా కిందకు వెళ్లడం సోఫీ గమనిస్తుంది. ఆమె ఆ విషయాన్ని అడగ్గా బబుల్స్ పైకి వస్తే భయంకరమైన తేన్పులు వస్తాయని అతను వివరిస్తాడు. బబుల్స్ కిందకి వెళ్తే అంతకంటే దారుణమైన సౌండ్స్ వస్తాయని సోఫీ వాదిస్తుంది. కాని అతనికి అవేమీ పట్టవు. వెంటనే అతను ఒక పెద్ద గ్యాస్ రిలీజ్ చేస్తాడు. దాంతో రాకెట్లా పైకి లేస్తాడు. ఆ ఫీలింగ్ ను అతను బాగా ఎంజాయ్ చేస్తాడు. సరిగ్గా అదే టైంలో ఒక క్రూరమైన పెద్ద జైంట్ అక్కడికి వస్తాడు. దాంతో ఆ మంచి జైంట్ సోఫీని కాపాడటానికి వెంటనే దాచిపెడతాడు. సోఫీ ఒక పెద్ద కూరగాయ లోపల దాక్కుంటుంది. తనకు వెజిటబుల్స్ అంటే నచ్చవని, కేవలం మనుషులనే తింటానని ఆ మంచి జైంట్ వచ్చిన వాడిని నమ్మించడంతో సోఫీ త్రూటలో తప్పించుకుంటుంది. ఆ తర్వాత ఆ మంచి జైంట్ సోఫీని గుహలోపలికి తీసుకెళ్లి క్లీన్ చేయడానికి హెల్ప్ చేస్తాడు. ఆమెకు కొన్ని బట్టలు ఇచ్చి నచ్చిన డ్రెస్ సెలెక్ట్ చేసుకోమంటాడు. సోఫీకి అక్కడ దొరికిన ఒక రెడ్ జాకెట్ వేసుకోగానే ఆ జైంట్ ఆమె వైపు ఒక వింతైన బాధాకరమైన ఎక్స్ప్రెషన్తో చూస్తాడు. ఏమైందని సోఫీ అడిగినా అతను సైలెంట్ గా ఉండిపోతాడు.
ఒక చెట్టు లోపల కట్టిన ఒక కంఫర్టబుల్ రూంలో ఆమెను ఉంచి తను కలలను పట్టుకునే పనిమీద బయటకు వెళ్తున్నట్లు చెప్తాడు. తాను కూడా వస్తానని సోఫీ అడుగుతుంది, కాని అతను అస్సలు ఒప్పుకోడు. ఒంటరిగా ఉన్న సోఫీ జార్లలోని కొన్ని కలలు ఒక షేప్ తీసుకోవడం చూస్తుంది. ఆమె మొండిగా అతనితో వెళ్తానని పట్టుబట్టడంతో చివరకు అతను ఒప్పుకుంటాడు. గుహ బయటకు రాగానే ఆ క్రూరమైన జైంట్స్ పక్కనే పడుకుని ఉండటం చూస్తారు. వాళ్లు మెల్లగా దాటడానికి ట్రై చేస్తుండగా ఆ రాక్షసులు నిద్రలేచి మంచి జైంట్ కాలు పట్టుకుంటారు. సోఫీ వెంటనే పరిగెత్తి పాడైపోయిన ఒక కార్లో దాక్కుంటుంది. ఆ కోపంగా ఉన్న జైంట్స్ ఇతన్ని దారుణంగా కొట్టడం స్టార్ట్ చేస్తారు. వాళ్లు ఇతన్ని ఒక ఆటబొమ్మలా అటూ ఇటూ విసిరేస్తూ తంతారు. అతను ఎదురుతిరగకుండా ఉండటం చూసి సోఫీ షాక్ అవుతుంది. సడన్ గా వర్షం స్టార్ట్ అవుతుంది. ఆ జైంట్స్ కు వాటర్ అంటే నచ్చదు కాబట్టి షెల్టర్ కోసం చెల్లాచెదరైపోతారు. ఆ మంచి జైంట్ సోఫీని తన బ్యాగ్లోకి తీసుకుని పరిగెడతాడు. అలా వెళ్తూ తెలియకుండానే సోఫీ బ్లాంకెట్ ను అక్కడే వదిలేస్తాడు. మగతా జైంట్స్ దాని స్మెల్ పట్టి అతను ఒక మనిషిని దాచాడని తెలుసుకుంటారు. సోఫీ ఆ జైంట్ చివరకు అతను డ్రీమ్ కంట్రీ అని పిలిచే ఒక మ్యాజికల్ ప్లేస్ కి చేరుకుంటారు. పైన ఉన్న స్టార్స్ చాలా బ్రైట్ గా మెరవడం సోఫీ గమనిస్తుంది. ఆకాశం క్లియర్ గా ఉన్నప్పుడు తన పెద్ద చెవులు ఆ స్టార్స్ నుండి వచ్చే మ్యూజిక్ ను వినగలవని అతను చెప్తాడు. అంతేకాదు నేల కింద కీటకాలు మాట్లాడుకోవడం, ఆకులపై పురుగులు నడవడం, మొక్కలు ఒకదానితో ఒకటి మాట్లాడుకోవడం, ఈ ప్రపంచంలోని ప్రతి సీక్రెట్ సౌండ్ వినగలనని అంటాడు. సోఫీ నీళ్లలో ఒక పెద్ద చెట్టు రిఫ్లెక్షన్ చూసి దాని నిండా కలలు ఉన్నాయని గ్రహిస్తుంది. ఒకప్పుడు ఎవరో తనను బిగ్ ఫ్రెండ్లీ జైంట్ అని పిలిచారని అతను చెప్తాడు. అతను నీళ్లలోకి దూకి మరో డైమెన్షన్లోకి వెళ్తాడు. సోఫీని కూడా రమ్మనగా ఆమె కూడా వెళ్తుంది. ఇద్దరూ కలిసి కలలన్నీ పుట్టే ఆ చెట్టు ముందు నిలబడతారు. బిగ్ ఫ్రెండ్లీ జైంట్ ఒక గోల్డెన్ కలని చూసి అది చాలా రేర్ అని చెప్తాడు. దాన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. కాని ఆ కల చేతికి చిక్కకుండా తప్పించుకుంటూ ఉంటుంది. ఆ కల సోఫీ దగ్గరకు రాగానే స్లో అవుతుంది. దాంతో అది నిన్ను గుర్తుపట్టిందని అతను అంటాడు. దాన్ని జాగ్రత్తగా వింటే అందులో సోఫీ వాయిస్ వినిపిస్తుందని చెప్తాడు. ఆ కలని ఒక జార్లో బంధించి దానికి సోఫీ కల అని లేబుల్ వేస్తాడు. సోఫీ కూడా కలలు పట్టుకోవడంలో హెల్ప్ చేస్తుంది. ఇంతలో ఆమెకు ఒక రెడ్ కల కనిపిస్తుంది. అది ఒక కలత పెట్టే కల. ఆ మంచి జైంట్ దాన్ని పట్టుకుని అది ఒక పశ్చాత్తాపపు కల అని చెప్తాడు. అది మనుషులు చేసిన తప్పులను గుర్తుచేసి తమకు క్షమాపణ లేదని ఫీల్ అయ్యేలా చేస్తుంది. ఆ జైంట్ సోఫీని తిరిగి ఆ డైమెన్షన్ నుండి బయటకు తీసుకొస్తాడు. ఇద్దరూ తమ జర్నీ కంటిన్యూ చేస్తారు. దారిలో నడుస్తూ ఇప్పటి నుండి అతన్ని ఓరియన్ అని పాలవాలని సోఫీ డిసైడ్ అవుతుంది. సోఫీ ఓరియన్ లండన్ చేరుకుంటారు. అక్కడ ఆ జైంట్ తన పొడవైన ట్రంపెట్తో పడుకున్న జనాలకు మంచి కలలను పంపుతాడు. ఆ హ్యాపీ కలల గురించి సోఫీకి చెప్తాడు. అవి వినడానికి ఆమెకు చాలా బాగుంటుంది. తిరుగు ప్రయాణంలో మిగతా జైంట్స్ పిల్లలను ఎత్తుకెళ్లడానికి వెళ్లడం చూస్తారు. దీనికి ఎలాగైనా ఫుల్ స్టాప్ పెట్టాలని సోఫీ పట్టుబడుతుంది. మాట్లాడుకుంటుండగా తన బ్లాంకెట్ జైంట్ కంట్రీలోనే ఉండిపోయిందని గుర్తొస్తుంది. దాంతో ఓరియన్ ఫేస్ సీరియస్ గా మారుతుంది. ఆ తర్వాత సోఫీ ఆర్ఫనేజ్ బయట కళ్లు తెరుస్తుంది. ఆ బ్లాంకెట్ వదిలేయడం వల్ల మిగతా జైంట్స్ కు ఆమె గురించి తెలిసిపోయిందని, కాబట్టి తనతో ఉండటం సేఫ్ కాదని ఓరియన్ వివరిస్తాడు. ఇద్దరం కలిసి వాళ్లను ఆపొచ్చని సోఫీ వాదిస్తుంది. కాని ఓరియన్ ఒకప్పుడు తను జైంట్ కంట్రీకి తీసుకొచ్చిన ఒక అబ్బాయి గురించి చెప్తాడు. సోఫీలాగే అబ్బాయి కూడా తనను చూడటంతో ఎత్తుకురావాల్సి వచ్చింది. సోఫీకి దొరికిన ఆ రెడ్ జాకెట్ ఆ అబ్బాయిదే అని చెప్తాడు. చివరకు మిగతా జైంట్స్ ఆ అబ్బాయిని కనిపెట్టారని, వాళ్లు హాని చేయకముందే అతన్ని ఇంటికి చేర్చడంలో తను ఫెయిల్ అయ్యానని చెప్తాడు. సోఫీ విషయంలో తను ఆ తప్పు చేయనని చెప్తూ ఆమె ఎంత వద్దంటున్నా వినకుండా వెళ్లిపోతాడు. సోఫీ ఆర్ఫనేజ్ బాల్కనీలో కూర్చుని గట్టిగా ఓరియన్తో మాట్లాడుతుంది. అతని పవర్ఫుల్ చెవులకు తన వాయిస్ ఖచ్చితంగా వినిపిస్తుందని ఆమెకు తెలుసు. తను పక్కనే ఉన్నట్లు అనిపిస్తోందని చెప్తూ అతన్ని బయటకు రప్పించడానికి బాల్కనీ నుండి కిందకు దూకుతుంది. ఓరియన్ ఆమెను సురక్షితంగా పట్టుకుంటాడు. ఇద్దరూ తిరిగి జైంట్ కంట్రీకి వెళ్లి మిగతా జైంట్స్ ను ఓడించడానికి ఒక ప్లాన్ రెడీ చేస్తారు. సరిగ్గా అదే టైంలో ఆ క్రూరమైన జైంట్స్ వచ్చి సోఫీ కోసం మిల్లంతా వెతకడం స్టార్ట్ చేస్తారు. వెతికే ప్రాసెస్ లో ఓరియన్ చేసిన పనులన్నింటినీ పాడు చేస్తారు. సోఫీ త్రూటలో దొరకకుండా తప్పించుకుంటుంది. ఓరియన్ కు ఇక ఓపిక నశిస్తుంది. ఒక కాలుతున్న మెటల్ రాడ్ తో ఆ క్రూరమైన జైంట్స్ ని గుహ నుండి తరిమేస్తాడు. ఈలోపు ఓరియన్ అబ్బాయి కోసం కట్టిన చిన్న రూమ్ లో సోఫీ దాక్కుంటుంది. అక్కడ క్వీన్ ఫోటో చూసి ఒక ప్లాన్ ఆలోచిస్తుంది. వాళ్లు క్వీన్ కోసం ఒక స్పెషల్ కలని క్రియేట్ చేస్తారు. అందులో ఆ క్రూరమైన జైంట్స్ పిల్లలకు హాని చేయడం, ఆర్మీ వాళ్లను ఆపడం చూపిస్తారు. ఆ కలలో సోఫీ, ఓరియన్ కూడా ఉంటారు.
ఆమె ఆ కల నుండి మేల్కొన్న తర్వాత సోఫీ, ఓరియన్ ఆమెను కలవాలని అనుకుంటారు. వాళ్లు ప్యాలెస్ కి వెళ్లి పడుకున్న క్వీన్ వైపు ఆ కలని ఊదుతారు. క్వీన్ నిద్రలేచి ఆ కల గురించి తన అసిస్టెంట్ కి చెప్తుంది. దేశంలో నిజంగానే పిల్లలు మాయమవుతుండటంతో ఆ అసిస్టెంట్ ఆశ్చర్యపోతుంది. ఆ అసిస్టెంట్ కిటికీ కట్టెళ్లు వేయడానికి వెళ్లినప్పుడు అక్కడ సోఫీ నిలబడి ఉంటుంది. క్వీన్ ఆమెను కలలో చూసి గుర్తుపడుతుంది. సోఫీ పరిస్థితి అంతా వివరిస్తుంది. కలలో ఇప్పుడే చూసింది కాబట్టి క్వీన్ ఆమెను నమ్ముతుంది. ఆ తర్వాత సోఫీ క్వీన్ కి ఓరియన్ను పరిచయం చేస్తుంది. ఆమె మర్యాదగా కాని కొంచెం ఇబ్బందిగా అతనికి గ్రీట్ చేస్తుంది. తర్వాత క్వీన్ తన జనరల్స్ ను అలర్ట్ చేసి ఓరియన్ కోసం లంచ్ అరేంజ్ చేస్తుంది. అతని భారీ సైజు, అలవాట్ల వల్ల ఆ లంచ్ చాలా ఇబ్బందికరంగా, ఫన్నీగా సాగుతుంది. ఓరియన్ తన ఫ్రాప్స్కాటిల్ డ్రింక్ ను క్వీన్, సర్వెంట్స్, జనరల్స్ తో షేర్ చేసుకుంటాడు. దాంతో వాళ్లందరికీ విపరీతమైన గ్యాస్ వస్తుంది. ఆ తర్వాత ఓరియన్ రాయల్ ఆర్మీని జైంట్ కంట్రీకి తీసుకెళ్తాడు. క్రూరమైన జైంట్స్ మేల్కొన్నప్పుడు పశ్చాత్తాపం ఫీలయ్యేలా, వాళ్లను ఈజీగా పట్టుకునేలా ఒక పశ్చాత్తాపపు కలని రెడీ చేస్తాడు. సోఫీ, ఓరియన్ కలిసి కూర్చుని ఆమె గోల్డెన్ కల గురించి మాట్లాడుకుంటారు. ఆ కలదేని గురించని సోఫీ అడగ్గా ఆమె ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేయాలనే కల అని ఓరియన్ చెప్తాడు. ఆమెకు ఆ లైఫ్ దొరుకుతుందని, కాని ఇక్కడ జైంట్ కంట్రీలో కాదని తన ఓన్ వరల్డ్ కి తిరిగి వెళ్లాలని చెప్తాడు. తను పిలిస్తే వినిపిస్తుందా అని సోఫీ అడిగితే అతను తన పెద్ద చెవులను చూపిస్తాడు. పడుకున్న జైంట్స్ వైపు కలని ఊదే టైంకి ఓరియన్ తన ట్రంపెట్ ను లండన్లోనే మర్చిపోయానని గుర్తిస్తాడు. అతను అటు చూస్తుండగా సోఫీ ఆ జార్ని తీసుకుని పడుకున్న జైంట్స్ మధ్యలోకి వెళ్తుంది. ఆమె దాన్ని ఓపెన్ చేయబోతుండగా ఒక జైంట్ నిద్రలేస్తాడు. సోఫీ ఆ జార్ని పగలగొట్టడంలో సక్సెస్ అవుతుంది. దాంతో మిగతా జైంట్స్ కు ఆ పశ్చాత్తాపపు కల వస్తుంది. కాని నిద్రలేచిన మొదటి జైంట్ కు ఏమీ కాదు. వాడు సోఫీపై అటాక్ చేయబోతుండగా ఓరియన్ అడ్డుపడతాడు. ఆ క్రూరమైన జైంట్ ఓరియన్ను కొట్టబోతుండగా రాయల్ ఆర్మీ వచ్చి వాడిని బంధిస్తుంది. ఆర్మీ క్రూరమైన జైంట్స్ అందరినీ పట్టుకుని బంధించి జైంట్ కంట్రీకి వాళ్ల నుండి విముక్తి కలిగిస్తుంది. ఆ జైంట్స్ ను పారిపోవడానికి వీల్లేని ఒక సీక్రెట్ ఐలాండ్ కి తరలిస్తారు. వాళ్ల జీవితాంతం కేవలం వెజిటబుల్స్ మాత్రమే ఫుడ్ గా ఇస్తారు. ఆ డైట్ వాళ్లకు అస్సలు నచ్చదు. ఆ తర్వాత త్వరలోనే సోఫీ క్వీన్ ప్యాలెస్ లో నిద్రలేస్తుంది. అసిస్టెంట్ ఆమెకు స్వాగతం చెప్తుంది. మరోవైపు ఓరియన్ జైంట్ కంట్రీలో ప్రశాంతంగా ఒంటరిగా ఉంటాడు. అతను ఒక కూరగాయల తోటను పెంచుతూ తన ఎక్స్పీరియన్సెస్ తో ఒక బుక్ రాయడంలో టైం స్పెండ్ చేస్తాడు. ప్యాలెస్ లో ఉన్న సోఫీ గాల్లోకి గుడ్ మార్నింగ్ ఓరియన్ అని మెల్లగా చెప్తుంది. అతను ఎక్కడున్నా తన మాట వినగలడని ఆమెకు నమ్మకం ఉంది. కథ ముగిసేటప్పుడు అతను నిజంగానే వింటాడు. Please like and subscribe.